శ్రీరామ జయం. సత్యనారాయణ స్వామినే నమః. ఏమిటి విశేషం? మోహిని ఏకాదశి అన్నవరంలో సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవం ఈనాటి విశేషం. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి తిథి మోహిని ఏకాదశి అన్న పేరిట సుప్రసిద్ధం. వ్రతాలలో పరమోత్తమమైనటువంటిది ఏకాదశి వ్రతం. రుక్మాంగదుడు అనే చక్రవర్తి తన రాజ్యంలో అందరూ ఏకాదశి వ్రతాన్ని పాటించాలి, ఉపవాస వ్రతం చెయ్యాలి అనే చాటింపు వేశాడు. ఆ కారణంగా నగరంలో రాజ్యంలో ఉండే వారంతా కూడా ఏకాదశి వ్రతం పాటించడంతో యమలోకానికి వెళ్ళే వారి సంఖ్య తగ్గిపోయింది. దానితో యమధర్మరాజు లోకంలో ఏం జరుగుతుందా అనే ఆలోచన చేశాడు. సమవర్తి అంటే సమానంగా ఎవరికి వారు వారి వారి కర్మలను అనుసరించి భోగభాగ్యాలు స్వర్గనరకాలు పొందాలి, ఇలా ఒక వ్రతం చేస్తే ఎలా అనేటటువంటి ఆలోచనతో ఇంద్రుడిని సంప్రదించగా ఇంద్రుడు మోహిని రూపాన్ని రుక్మాంగదుడి వద్దకు పంపించాడు. శ్రీమన్నారాయణమూర్తి ధరించిన మోహిని రూపం ఇది. లోకంలో ఏకాదశి వ్రతం యొక్క ప్రాశస్త్యాన్ని బహుళంగా ప్రచారం చేసే నిమిత్తమై స్వామి పలుమార్లు మోహిని రూపం ధరించి ఉన్నాడు, ఇప్పుడు ధరించాడు. అలా మోహిని రూపంతో ఉండే ఆ స్వామి రుక్మాంగదునకు మార్గంలో కనిపించి వివాహమాడి తదుపరి ఎంత మోహ పరవేశంలో ఉన్నప్పటికీ రుక్మాంగదుడు ఏకాదశి వ్రతాన్ని పాటించడం మర్చిపోకపోవడంతో ఒకానొక ఏకాదశి నాడు, అంటే వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం పాటించడానికై సంకల్పం చేస్తున్న ఆ రుక్మాంగదుడితో ఈ వ్రతం ఈరోజు చేయరాదు, పంచభక్ష్య పరమాన్నాలతో అద్భుతమైన వంటకాలు సిద్ధం చేశాను, స్వీకరించవలసింది అంటూ మోహిని రూపంలో అడిగాడు. రుక్మాంగదుడు నిరాకరించడంతో అలిగిన ఆ మోహిని వ్రతమైనా విడిచిపెట్టు, లేదా నా కోసం నీ కుమారుడి శిరస్సు అయినా ఖండించు అంటూ తీవ్రంగా ఆక్షేపించగా కుమారుడు కూడా, అంటే రుక్మాంగదుడి కుమారుడు సైతం ఖడ్గాన్ని చేతబుచ్చుకొని తండ్రి వద్దకు వచ్చి తండ్రి చేతికి ఆ ఖడ్గాన్ని అందించి, నాయనా తండ్రి ఇదిగో శిరస్సు, ఖండించవలసింది, ఏకాదశి వ్రతమే గొప్పది, నాబోటి కుమారులు పలువురు నీకు మళ్ళీ కలగతరుగాక, కానీ వ్రతం మళ్ళీ రాదు కదా. కుమారుడి శిరస్సు ఖండించడానికి రుక్మాంగదుడు అలా ఖడ్గాన్ని ఎత్తగా శ్రీమన్నారాయణమూర్తి మోహిని అవతారాన్ని ఆపి స్వామిగా ప్రత్యక్షమై రుక్మాంగదుడిని అనుగ్రహించాడు. మోహిని ఏకాదశి పేరిట ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించే వారంతా ఈ వ్రత కథను వినాలి అంటుంది సంప్రదాయం. ఏకాదశ్యాం పౌర్ణిమాయాం రవి సంక్రమణేపివ యస్మిన్ కస్మిన్ దినే మర్త్యో భక్తి శ్రద్ధ సమన్విత. సత్యనారాయణ స్వామి వారి వ్రత కథలో ఉన్న శ్లోకం ఇది. సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఏ రోజు చేయాలి? ఏకాదశి నాడు చెయ్యాలి. అయ్యయ్యో ఏకాదశి నాడు ఉపవాస వ్రతం కదా, ప్రసాదం తీసుకుంటాం కదా అనేటటువంటి వారు వ్రతాన్ని చేసి ప్రసాదాన్ని వాసన చూసి 10 మందికి పంచిపెట్టవచ్చును. సంకల్పం ఏమిటి అంటే సత్యమే పలుకుతాను అని చెప్పడమే సత్యనారాయణ వ్రతం. ఈ సందర్భాన్ని పురస్కరించుకునే అన్నవరంలో ఆ స్వామివారి యొక్క రమా సమేత సత్యనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణోత్సవాన్ని పరమాద్భుతంగా క్షేత్రంలో నిర్వహిస్తారు. ఇది ఈనాటి 2వ విశేషం. మార్గంలో ఎవరెవరి ధర్మాన్ని అనుసరించి వారు ఏ వ్రతాన్ని పాటిస్తారో, ఏకాదశి వ్రతాన్ని పాటించేటటువంటి వారికి ఉపవాస వ్రతం శ్రేష్టం, అలా కాకుండా కళ్యాణోత్సవం చేద్దాం అనేటటువంటి వారికి చక్కగా పరిపూర్ణంగా భోజనాధికారులు కూడా నిర్వహించుకోవచ్చును. అది బోధించే నిమిత్తమే అన్నవరంలో సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవం. ఏకాదశి అయినప్పటికీ అక్కడ కళ్యాణోత్సవాన్ని ఇందుకోసమే ఇలా ప్రత్యేకంగా నిర్వహిస్తారు. కనుక ఈ విశేషాన్ని పురస్కరించుకొని యథాశక్తి రమా సమేత సత్యనారాయణ స్వామి వారిని మనసులో నిలుపుకుందాం. వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహంతో మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు.